యెహోవా ఆత్మ సౌలును విడిసిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని పట్టగా. చూడండి, ఇక్కడ సౌలు ఒక రాజు. సౌలు దేవుడు ఎన్నుకున్నాడు, సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు ఒక రాజు, ఒక నాయకుడు. మధ్యలో దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు కాదన్న పని చేస్తే దేవుడు తనలో ఉన్న ఆత్మని తీసేశాడు. అర్థమండి? ఆత్మ తీశాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తొలగించాడు, తన రాజాని అధికారం తొలగించాడు. అర్థందా? కాబట్టి దేవుడు ఊరుకోడు ఎవరిని కూడా. దీని వాక్యం అంటే ఒంటి మాట కాదు కదా. కాబట్టి ఇక్కడ లేఖ రాయబడింది, యెహోవా ఆత్మ సౌలు విడిసిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి పట్టిందంట. ఎవరు పట్టింది? సౌలు పట్టింది. అంటే దేవుని ఆత్మ దేవుడు తీసేసే వల్ల దేవుడు దురాత్మను పంపించడం కారణం ఏంటి అని డౌట్ మనకి. అర్థండి? చేస్తాడు ఆయన వల్ల. ఏంటి? ఇంకా అభిషేకం ఉంది, దేవుని ఆత్మ ఉంది కదా, దేవుని సేవలు వాడబడ్డాడు, బాగానే ఉంది. కానీ అమెరికేయుని అంతం చేసి వారి గోదలైనా, వారి గేదెలైనా, వారి బర్రెలైనా, మేకలైనా దేన్ని ముట్టొద్దు, నేను చెప్పిన పని చేసి రమ్మని చెప్పాడు దేవుడు. సరే అని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే దేవుడు మాట ధిక్కరించి దేవునికి విరోధంగా లేగల్ని, ఆవులను, మేకలను, గొడ్లను ఇవన్నిటిని మంచి మంచి ఏరుకొచ్చి ఒక భేద దొడ్లు దొరకొట్టి లాగేసి ఎరగనట్టుగా ఉండిపోయాడు. ఆ ఉండిపోయింది కాక సమయాలు రాకముందే దేవునికి బలి అర్పించాడు. దేవుడు బలి అర్పించమని చెప్పలేదు. దేవుడు మంచి మంచి వాటన్నిటిని తెచ్చుకొని కొట్టలు దొరగొట్టి లాగేమని చెప్పలేదు. అర్థందా? వారిని హతమార్చి రమ్మని చెప్పాడు అంతే. ఆ మాట ఆయన మర్చిపోయి ఆ మాట ధిక్కరించి దేవునికి విరోధంగా బలు అర్పించి దేవునికి విరోధంగా మంచి మంచి వాటినన్నింటినీ కూడా సమకూర్చుకొని పెట్టుకున్నాడు. అందుకే సౌలుని దేవుడు తొలగించాడు. సౌలుకి ఇచ్చిన ఆత్మని దేవుడు తీసుకున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం దురాత్మ వచ్చి సౌలును పట్టింది. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు కూడా సాధారణ పడుతుంది. అర్థం లేదా? చాలా మంది పట్టుకుంది, నేనే పట్టుకున్నాను. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దురాత్మ మనకు రాకూడదు. అది వచ్చిందంటే నువ్వు దేవుని ఆజ్ఞ అతిక్రమించి నడుస్తున్నావు అని అర్థం. ఏమండి? పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకున్నామో, పరిశుద్ధాత్మ అనుభవిస్తుంది ఎప్పుడు పొందుకున్నామో, దురాత్మ మనకి రావడానికి అవకాశం లేదు. దురాత్మ పరిశుద్ధాత్మ పొందుకుని నిన్ను పట్టిందంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించవు కాబట్టి, నిశ్చసరంగా బతుకుతున్నావు కాబట్టి దేవుని కావదల నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయావు. అందుకే దురాత్మ వచ్చి నిన్ను పట్టుకుంటాడు. దురాత్మ మనకు రావాలంటే మన అవకాశం ఇస్తే వాడు వస్తాడు. లేకపోతే రాడు కదా. అబద్ధాలు ఎక్కువైతే, సాడీలు ఎక్కువైతే, కొండాలు ఎక్కువైతే, నీతి మందుల నుంచి అనిపించుకునే ప్రయత్నం చేస్తే దురాత్మ నీ నుండికి వస్తుంది, నేను పట్టి పీడించుంది. అర్థమండి? నీ పొరుగు ఎరుగు వారి మీద నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, అపనింద లేకూడదు, అవమానించకూడదు, అనుమానించకూడదు, సందేహించకూడదు. దేవుని నమ్మకం అయిపోద్దా కదా? దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే యెహోవా ఆత్మ సౌలు విడిచిపోయిందో, యెహోవా యొద్ద నుండి దురాత్మ కూడా వచ్చినప్పుడు తన సేవకులు అన్నారు, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నేను పట్టినప్పుడల్లా మా ఏలువాడు నీవు ఆగ్నేయము, నీ దాసులు అని మేము సిద్ధంగా ఉన్నాం. సితారా చమత్కారముగా వహింపగల ఒకని విచారించుటకు మాకు సెలవు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చును, నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వైద్యుడి చేత నువ్వు బాగుపడదు అని చెప్పారు. సహజంగా
రాజు మాట వినవలసిన వారే ఇప్పుడు రాజుకు బోధించే వారిగా అయిపోయారు. అదే రాజు బోధ వినవలసిన వారు, రాజు మాట వినవలసిన వారు ఇప్పుడు రాజుకే బుద్ధి చెప్పే వారిగా తయారయ్యారు. రాజా, నువ్వు సెలవిస్తే సంస్కారముగా వాయిద్యాలు వాయించి పాట పాడే ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు సెలవిస్తే అతన్ని తీసుకొస్తాం. నిన్ను దురాత్మ పట్టినప్పుడల్లా ఆ సంస్కారముగా వాయించగలటువంటి ఒక వ్యక్తి వస్తే దురాత్మ నిన్ను విడిసిపోతుందని చెప్పారు. సో చెప్పండి, అదెవరంట? దావీదు గారు. సంస్కారంలో వాయింపగలంటే తెలియగలిగిన వాడు, పాటపాడ దేవుడు కనపరిచినటువంటి వ్యక్తి 12 సంవత్సరాల వయసు అయినది. అప్పుడు ఎన్నేళ్ళు అయినదో? 12 సంవత్సరాల వయసు అప్పుడు అయినది. ఆయన సంస్కారంలో వాయింపగల తెలివి కలిగినటువంటి వ్యక్తి. చాలా అందంగా ఉంటాడు, చాలా తెలివిపరుడు, పాట పాడగలుగుతాడు, వాయిద్యాలు వాయిస్తాడు. ఆయన వాయిద్యాలు వాయించి పాట పాడితే దురాత్మ వెళ్ళిపోతాయి. ఎంత అద్భుతం అండి! ఈ దావీదు సౌలు చేతి కొన్ని నమ్మకంగా సేవ చేసిన వాడు దావీదు. దేవుడు అంటాడు, మొదటి వాడు కనబడి వాడు అవుతాడు, కనబడి వాడు మొదటి వాడు అగును అని. ఆ మాట దావీదు నెరవేరింది. సౌలు మొదటి వాడు కనబడి వాడు అయిపోయాడు, దావీదు కనబడి వాడు మొదటి వాడుగా అయిపోయాడు. సౌలు పొందుకున్న ఆత్మ అభిషేకం దావీదుకు వచ్చింది. దేవుడు సౌలు విడిచిపెట్టాడు, దావీదు పట్టుకున్నాడు, దావీదుతో ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలంటే ఆశమాష కాదు బిడ్డారా. దేవుని ఆజ్ఞలని అనుసరిస్తున్నావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుని జీవితకాలంలో భయభక్తులు కలిగి ఉంటున్నావా అన్నదే ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా బిడ్డారా? మా ఏడవని నీవు ఆకి నీవు నీ దాసులను మేము సిద్ధంగా ఉన్నాం. సితార సంకల్పంగా వాయింపగల ఒకని నిజానికి మాకు సెలవు. దేవుని ఎదురండి ద్రాక్ష వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకొని వైద్యుల చేత నువ్వు బాగుపడదు అని అతనితో చెప్పి. ఇక దావీదు తప్ప దురాత్మ ఎలాగొంటే అధికారం ఎవరికి లేదు ఆ కాలంలో. అర్థంగా దావీదు తప్ప వాయిద్యం వాయించడం కానీ పాటలు పాడడం కానీ, దావీదు దేవుని హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దావీదు గురించి. అందుకే ఆయన వాయిద్యం వాయించినప్పుడు పాటలు పాడుతుండగా దురాత్మలు పారిపోయేటి, అవిత్రాత్మలు వెళ్ళిపోయేటి. ఇక ఆయన తప్ప అంత మంచి గాయకుడు పాటలు కాలంలో ఎవరు లేరండి. దావీదు మించిన నాయకుడు, దావీదు మించిన పాట పాడే దేవుడు భయపరిచిన వారు బైబిల్ ఎవరు లేరు. ఎంత వయసు అయినది? 12 సంవత్సరాల వయసు. 6 ముళ్ళ జానెత్తున్న దావీదుని, అది గొలియాతుని ఈయన ఒక్క చిన్న ఒడుసు రాయితో ఇసిరి కొడితే కింద పడిపోయాడు. ఎంత వయసు అయినది? 12 సంవత్సరాల వయసు దావీదు. 6 ముళ్ళ జానెత్తుగల గొలియాతుని ఓడించగలిగినాడు దావీదు గారు. ఎలా ఓడించాడు చెప్పండి? దావీదు ధైర్యం ఉంది, సాహసం ఉంది, పట్టాలు ఉంది దావీదు. చూడండి, ధైర్యం లేడు దేవుడు మయపరచలేడు, పిరికవారు దేవుడు మయపరచలేడు, అవిశ్వాసం దేవుడు మయపరచలేదు. దేవుని ఎవడించే వారికి ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, పట్టుదల ఉండాలి. చూడండి, మూర్ఖంగా ప్రవర్తిస్తే దేవుని సన్నిధి, దేవుని కృప ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, 23 వచ్చిన దేవుని యొక్క నుండి దురాత్మ వచ్చి సౌలు పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వైపగా దురాత్మ అతని విడిసిపోయాను. అప్పుడు సౌలుకు నెమ్మది కలిగింది కదా. దురాత్మ సౌలు పట్టినప్పుడల్లా దావీదు గారు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడితే సౌలు విడిసిపోయినట్టు. ఏంటిది?
దురాత్మ. పాటలు హృదయపూర్వకం పాడాలి, మనుషులకి పాట పడాలి, దేవుడు కనపరుస్తారు. ఏదో అందరు నన్ను మెచ్చుకోవాలని పాట పాడద్దు. అందరు వింటారు, ఇని నేను మంచి వాళ్ళు అందరూ ఏమని చెప్పాను ఉద్దేశంతో పాట పాడద్దు. స్త్రీలు పురుషులే అర్థం. నేను హృదయపూర్వకంగా దేవుని కనపరచాలి, దేవుని మయపరచాలి. మనసును మెప్పు కోసం మనం వాడబడద్దు, దేవుని మెప్పుకోవాలి మనం వాడబడాలి. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఏమండి, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడులా దావీదు సితార చేత పట్టుకొని వైపగా దురాత్మ అతను విడిసిపోయాను. అతడు శతధీరగా బాగాయను కదా. దురాత్మ పట్టినోనికి నెమ్మది ఉండదా? అపవిత్ర ఆత్మ పట్టిన నెమ్మది సమాధానం ఉండదా? ఉండదు కదా. సౌలు ఎంత దిగజారిపోవడం తెలుస్తుంది దేవుని మాట కాదని. దేవుని ఆజ్ఞ మీది ఒక విశ్వాస కంటే మరీ భయంకరంగా దిగజారిపోయాడు సౌలుగా. సౌలు మహారాజు, దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని పిలుపు పొందుకున్నవాడు. దావీదు సంపాలని సౌలు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. సౌలు చేతుల నుంచి దావీదు ఎన్నో మార్లు తప్పించుకు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక కదా. దేవుడు మనతో ఉండాలంటే, మనకు తోడుగా ఉండాలంటే దావీదు దేవుని హృదయానుసారుడు, దేవునికి ఇష్టడు కదా. అందుకని వాయిద్యం వాయించిన పాటలు పాడిన దురాత్మలు అన్నీ వెళ్ళిపోయి సౌలు బ్రతికి బయటపడ్డాడు దావీదు వల్లే. వినండి, పాతమందిర కాలంలో దావీదే సితారులు తయారు చేసింది, వాయిద్యాలు తయారు చేసింది, పాటలు దేవుడికి కనపరిచింది ఎక్కువ దావీదే. వినండి, మరి పాతమందిర కాలంలో లేదా భక్తులు వస్తున్నారు, కానీ ఈయనకున్నంత కెపాసిటీ ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 28:6 వచనంలో 28:6 వచనాల్లో యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారాయనను, ఉరీము ద్వారాయనను, ప్రవక్త ద్వారాయనను ఏమీ సెలవీయకుండా మరుగైపోయాడు. సౌలుకు దేవుడు మరుగైపోయాడండి. ప్రార్థన దేవుడు రాలేదు, శత్రువు దారాయణ మాట్లాడలేదు, ఉరిమి దారాయణ మాట్లాడలేదు, ప్రవక్త దారాయణను సౌలు గురించి దేవుడు మాట్లాడలేడు. సౌలుకు దేవుడు మరుగైపోయాడు. ఏ ప్రార్థిస్తే లాభం చెప్పండి? పైకి ఏ ప్రార్థిస్తే దేవుడు వింటాడా? వింటాడు చెప్పండి? ఎలా వింటాడు చెప్పండి? దేవుని మాట వినకుండా, దేవునికి లోపడకుండా, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా అతి మీరి చేసిన పనుల వల్ల సౌలు దిగజారిపోయాడు. సౌలు దేవునికి దూరం అయిపోయాడు. సౌలు దేవుని అధికారాన్ని కోల్పోయాడు. ఆయన ప్రార్థన చేస్తే జవాబేమీ రాలేదు. సౌలు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడలేదు. సౌలు దేవుడు మరుగైపోయాడు కదా. దేవుని మాట వినకుండా, దేవుడికి లోపడకుండా నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రానే అసలు రాదు. ఒకసారి నచ్చాడు ఇక్కడ సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారాయనను, ఉరీము ద్వారాయనను, ప్రవక్త ద్వారాయనను ఏమీ సెలవీయకుండెను కదా. దేవునికి, దేవుని పిల్లలకు విరోధం అయితే నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ ప్రార్థన జవాబు వస్తాడు. దేవుడు చెప్పండి. దేవుడు మరుగైపోయాడు కదా. చాలామంది సంఘంలో అపనమ్మకం కలిగినట్టు వారు చాలామంది తయారయ్యింది. వాక్యం వింటున్నారు కానీ నమ్మకం లేదు, విశ్వాసం లేదు. సంఘంలో అలా అయిపోయింది. ఇప్పుడు స్త్రీలంటూ కొంతమంది, పురుషులు కొంతమంది తయారయ్యింది. ఏమైతే అని చెప్పినది మాకు జరుగుద్దా?
అన్న కాడికి దిగేదారండి. ఏమండి, దయచేసి సౌలు మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తే సౌలు ప్రార్థనకు జవాబు రాలేదు. ప్రవక్తల ద్వారా ఆయనను సౌలు గురించి దేవుడు మాట్లాడలేడు. దేవుని సమాధానం కోల్పోయాడు, దేవుడి ఇచ్చే శాంతిని కోల్పోయాడు సౌలు, దేవుని అధికారాన్ని కోల్పోయాడు, దేవుడి సన్నిధిని కోల్పోయాడు సౌలు. అందుకే తిరిగి ఆయన ప్రార్థన చేసి కూడా ఆయన ప్రార్థనకు జవాబు ఏమీ రాలేదు. దేవుడు ఒక మారు మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, దేవుడు 3వసారి మాట్లాడతాడు. అంతకు మించి దేవుడు ఎవరితో మాట్లాడు. ఊకే దేవుడు మాట్లాడంటే దురాత్మ తప్ప దేవుడు ఊకే మాట్లాడడానికి నరుడు కాదు. వినండి, మిమ్మల్ని విన్నాను, దేవుడు ఊకే మాట్లాడతాడా? ఏమన్నా ఊకే మాట్లాడతాడు దేవుడు. ఊకే దేవుడు నాతో మాట్లాడుతుండ అంటే దురాత్మ ఆయనతో మాట్లాడుతుండ అని అర్థం. బైబిల్కి విరోధంగా దేవుడు ఊగుకు మాట్లాడడానికి ఆయన మనిషి కాదు, నరుడు కాదు. 1 సారి 2 సార్లు 3 సార్లు మాట్లాడతాడు దేవుడు, అంతకుమించి మాట్లాడు. ఆయన యోగే సాక్ష్యం ఇచ్చాడు. బలము దేవునిది, శక్తి దేవునిది, ఆజ్ఞ దేవునిది కదా. కాబట్టి నిర్లక్ష్యం చేయదు, దేవుడు మాత్రం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు నా జీవితంలో చేసిన మేలు బట్టి నేను ప్రతి దినం కూడా కృతజ్ఞత చెల్లిస్తాను దేవునికి. ఎందుకు పనికిరాను, మానవులు పట్టించుకోలేదు, అకేలు పట్టించుకోలేదు, అదనే గారు ఎవరు పట్టించుకోలేదు. అలాంటి దిగజారిపోయిన జీవితాన్ని దేవుడు ఎందుకో నన్ను ప్రేమించాడు. చూడండి, నాకు అందరూ ఎందుకు దూరం అవ్వాలంటే ఉన్నది మాట్లాడితేనే అందరూ దూరం అవుతారు, అంతే కండిషన్. ఇప్పుడు నేను అన్యులు ఉన్నప్పుడు అబద్ధం ఆడితే నవ్వుకుంటామని కాదు. మా తల్లి అయినా, మా తండ్రిని, మా అన్నములైనా, మా అక్కలైనా, అందుకే నా మీద అందరూ పగ. కానీ మనుషులు పగబట్టిన దేవుడు పగబట్టినాడు కాదుగా, మనుషులు దూరం పట్టిన దేవుడు దూరం పట్టినవాడు కాదుగా. చూడండి, ఎవరినైనా సహించబోదు నేను, ఇప్పుడు కూడా అదే కదా. అబద్ధం అంతా గిట్టదు, బైబిల్ అనుసారంగా ఉండాలి కదా, వాక్యానుసారంగా ఉండాలి కదా. చూడండి, ఏదో ప్రాణి మీదకి వెళ్ళడానికి కత్తి వచ్చిందని తప్పించిన ఒక మాట అని దేవుడిస్తాడు. అలా అడుగడుగున అబద్ధాలు, అడుగడుగున మోసాలు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సౌలుకు దేవుడు మరుగైపోయలేదా? ప్రార్థన చేయవచ్చాడా? ప్రార్థన చేయవచ్చుదా? రాలేదు. మరి ప్రవక్త దేవుడు చెల్లించాడా? లేదు కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని యొద్ద నుంచి సౌలుకు జవాబు రాలేదు. సౌలుకు దేవుడు మరుగైపోయాడు. దేవుని అధికారం కోల్పోయినటువంటి దిగజారిపోయిన సౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్పండి, హల్లెలూయా. పద్ధతిగా జీవించాలి కదా. దావీదు ఒకసారి ప్రార్థన చేస్తాడు, నేను చెప్తా, అది నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయొద్దు అని ప్రార్థించాడు. ఆయన ఆస్తులు అడగలేడు, అంతస్తులు అడగలేదు, అధికారాన్ని అడగలేదు. దావీదు గారు, నీ సన్నిధి, నీ ఆత్మ నాకు దూరం చేయకూడదు అని ప్రార్థించాడు. అందుకే కదా మరి ఎంతమంది శత్రువులైనా కూడా దావీదుని గెలవలేదు. దావీదు మీద విజయం ఎవరు పొందలే బైబిల్లో, దావీదుకి విజయం కలిగింది. దావీదు కోపం వస్తే ప్రాణములోని శరవం తీసేవాడు ఉంది బైబిల్లో. దావీదు అంటేనే ఫిలిష్తీయులకు దడ, శత్రువులకు దడబుట్టేది. దావీదు పేరు కలుస్తేనే అలాంటి కాలంలో
ఏమండి? నేను అనుకుంటే ఒకసారి ఆ కాలం ఉన్నట్టుగా ఈ కాలంలో ఉంటే ఈ దావీదు కూడా అలాగే తయారయ్యేది అని చెప్పి అనిపిస్తుంది. సరే చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఏమండి? పాదపది కాలం ఉన్నట్టుంటే నేను కూడా అప్పుడు చేసేవాడిని. దొరకదు పానంలో ఎత్తి తీసేవాడిని. అనిపించుగా తీస్తావా దేవుడు అనుకుంటున్నా కదండి. అనిపించదు ఒక్కోసారి మాట అయిపోతే ఏదో జరిగితే దేవుడు ఉన్నారని బతుకోవచ్చు స్తోత్రం. మీరు కాదండి, మిమ్మల్ని అనుకోని మరి. సార్ చెప్పండి గట్టిగా హల్లెలూయా కదా. 18-10 చూడండి.